ఈ వీడియో మీకు డెఫినెట్గా అయితే యూజ్ అవుతుంది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో చాలామంది ఫోన్లు కానీ అదేవిధంగా హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే డెఫినెట్గా మీకు యూజ్ అవుతుంది అనమాట. అయితే ఈ మధ్య ఏంటంటే చాలామంది మొబైల్ ఫోన్లు పొడగొట్టుకుంటున్నారు అనమాట. అదేవిధంగా కొంతమంది బస్సులో కానీ ట్రైన్లో కానీ ప్రయాణం చేస్తున్నప్పుడు కొంతమంది దొంగలు కూడా విలువైన ఫోన్లు అనేవి దొంగలిస్తున్నారనమాట. వాటిని ఏ విధంగా రాబట్టాలో ఈ వీడియో అయితే నేను పూర్తిగా అయితే చేస్తున్నాను. ఈ వీడియో అయితే చూడండి, డెఫినెట్గా మీకు ఏదో ఒక టైంలో అయితే ఖచ్చితంగా అయితే యూజ్ అవుతుంది. ఇప్పుడు నేను చేస్తున్నాను, అయితే దానికే కాకుండా మిగతా వాటికి కూడా యూజ్ అవుతుంది. అవంతా కూడా నేను వీడియోలో క్లియర్ కట్గా అయితే యూజ్ చెప్తాను. పూర్తిగా అయితే చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గూగుల్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీరు సైబర్ సైబర్ క్రైమ్ పోర్టల్ అని ఉంటుంది అనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు, సైబర్ క్రైమ్ పోర్టల్ అనేది ఈ విధంగా ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ మీ మొబైల్ ఫోన్ పోయిందనుకోండి, అదేవిధంగా దానికే కాకుండా మిగతా సర్వీసెస్ కూడా ఇందులో మనం కంప్లీట్ అయితే చేయొచ్చు అనమాట. ముఖ్యంగా ఏంటంటే లేడీస్ కూడా కొంతమంది పోలీస్ స్టేషన్కి పోయి చెప్పుకోకుండా డైరెక్ట్ ఈ వెబ్సైట్లో వారి యొక్క సమస్యను అనేది వాళ్ళకైతే డైరెక్ట్గా పోలీసు వారికి అయితే పంపించవచ్చు అనమాట. ఇందులో ఏ కేటగిరీస్ ఉన్నాయో కూడా చెప్తాను, పూర్తిగా అయితే చూడండి. మీకు ఎప్పుడో ఒకసారి అయితే ఖచ్చితంగా అయితే యూజ్ అయితే అవుతుంది అనమాట. ఇప్పుడు కాకుండా కానీ ఈ విధంగా మనం పోర్టల్ ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఒక్క నిమిషం అండి. చూడవచ్చు, ఇప్పుడు క్లియర్గా కనిపిస్తుంది అనుకుంటున్నా. ఈ విధంగా అయితే ఓపెన్ చేయాలన్నమాట. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు అనేక రకాల కేటగిరీస్ అయితే ఉంటాయన్నమాట. ఇక్కడ చూడవచ్చు, ఈ విధంగా ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత ఫీలింగ్ ఏ కంప్లైంట్ నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్ట్ పోర్టల్ అని ఉంది కదా, దీనిపైన మీరు ఇక్కడ సైడ్కు ఇక్కడ ఫైల్ కంప్లీట్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చూడవచ్చు, మీ యొక్క సమస్య ఏదైతే ఉంటుందో యాక్సెప్ట్ అయితే కొట్టండి. యాక్సెప్ట్ కొట్టిన తర్వాత మీరు ఇక్కడ చూడవచ్చు, ఇందులో రకరకాలు ఉంటాయన్నమాట. ఒకటే కాదు, మీరు ఫోన్ పోయినా కానీ అదేవిధంగా కొంతమంది మెయిన్గా ఏంటంటే లేడీస్ చెప్పుకోలేని కొన్ని ఉంటాయి కదా, అలాంటివి కూడా ఇందులో చెప్పుకోవచ్చు అనమాట. డైరెక్ట్ కంప్లైంట్ చేస్తే అయిపోతుంది అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీరు ఇక్కడ చూసుకోవచ్చు, లాగిన్ కావాలన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క మొబైల్ నెంబర్ ఇచ్చి లాగిన్ కావాలన్నమాట. లాగిన్ అయిన తర్వాత మీకు ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీ వచ్చిన తర్వాత మీరు ఇక్కడైతే మీ యొక్క కంప్లైంట్ అనేది ఫైల్ అయితే చేయొచ్చు అనమాట. ఇక్కడ చూడవచ్చు, మొబైల్ నెంబర్ కానీ ఈమెయిల్ నెంబర్ కానీ ఇస్తే అవన్నీ కూడా మీకు ఇక్కడ కంప్లైంట్ అయితే చేయొచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు, రిజిస్ట్రేషన్ యువర్ కంప్లైంట్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. ఇందులో నేను ఇంతకుముందు చెప్పినా కదా ఏమేమి ఉంటాయని, అంతా కూడా ఇక్కడ డీటెయిల్స్గా చెప్తాను చూడండి. ఉమెన్ అండ్ చిల్డ్రన్ రిలేటెడ్, ఉమెన్స్కి సంబంధించి కనుక చూస్తే ఇప్పుడు కొంతమంది సమాజంలో ఏ విధంగా అయితే ఉంటుందో దానికి సంబంధించి, అంటే కొంతమంది ఇప్పుడు లేడీస్కి కానీ పర్సనల్ సంబంధించి కానీ ఎవరైనా వేధిస్తే కానీ ఇక్కడైతే కంప్లీట్ అయితే చేయొచ్చు అనమాట. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. అదేవిధంగా ఫైనాన్షియల్ ఫ్రాడ్ ఇక్కడ చూసుకోవచ్చు. ఫైనాన్షియల్ ఫ్రాడ్ అంటే ఇప్పుడు కొంతమంది ఏంటంటే ఇప్పుడు మీకు ఒక ఓటీపీ పంపిస్తారు. ఆ ఓటీపీ పంపించిన తర్వాత దాన్ని చెప్పమంటారు అనమాట. అయితే ఏంటంటే చాలామంది ఏంటంటే తెలియక ఓటీపీ చెప్తారు, వాళ్ళ అకౌంట్లో ఉన్న డబ్బులన్నీ కూడా పోగొట్టుకుంటారనమాట. అలాంటి కేసెస్ ఇక్కడ ఫైనాన్షియల్ ఫ్రాడ్. అదే కాకుండా మీ బ్యాంక్ అకౌంట్ల నుంచి కూడా ఏమైనా డబ్బులు కానీ ఎవరైనా యాక్ చేసి కానీ మీ యొక్క బ్యాంక్ అకౌంట్లో ఉన్న డబ్బులన్నీ కూడా తీసుకున్నారనుకోండి, అప్పుడు కూడా కంప్లైంట్ చేయొచ్చు అనమాట. అదేవిధంగా మీరు ఇక్కడ చూసుకోవచ్చు, అదర్ సైబర్ క్రైమ్ ఉంది కదా, ఇవే కాకుండా మీ ఫోన్లోకి కానీ మీ ల్యాప్టాప్లోకి కానీ వైరస్ను పంపించి కూడా వాళ్ళు యాక్ట్ చేస్తారనమాట. ఆ తర్వాత అనమాట మెయిన్గా ఏంటంటే ఫోన్లకు ఇప్పుడు ఓటీపీ వచ్చినప్పుడు కానీ అదేవిధంగా లింకులు క్లిక్ చేయండి మీకు ఇంత డబ్బు వస్తుంది అన్నప్పుడు కానీ, అలాంటప్పుడు చాలామంది ఏం చేస్తారంటే ఆశపడి ఆ లింకులను క్లిక్ చేసి అదేవిధంగా ఓటీపీ నెంబర్ అని చెప్పి వాళ్ళ అకౌంట్లో ఉన్న డబ్బులన్నీ కూడా పోగొట్టుకుంటారనమాట. అలాంటప్పుడు ఏమవుతుందంటే వారి అకౌంట్లో ఉన్న డబ్బులు అనేవి పోతాయి. ఇక్కడ చూసుకోవచ్చు, ఫైనాన్షియల్ ఫ్రాడ్ అని ఉంది కదా, దీనిపైన ఇంకా రిజిస్ట్రేషన్ కంప్లీట్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత
మీరు ఇక్కడ చూడవచ్చు ఫైల్ కంప్లీట్ అని ఉంది కదా, మీ యొక్క సమస్య అనేది ఇక్కడ టైప్ అయితే చేయాలన్నమాట. యాక్సెప్ట్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చూసుకోవచ్చు, సేమ్ ఇంతకుముందు నేను చెప్పాను కదా మీ మొబైల్ నెంబరు ఇది అంతా కూడా మీరు ఇక్కడ చేయాలన్నమాట. మీ మొబైల్ నెంబరు అదేవిధంగా మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది, అంతా కూడా ప్రాసెస్ అయితే ఉంటుంది. ఇక్కడ మీరు కంప్లైంట్ అనేది మీకు మాకు ఇంగ్లీష్ రాదన్నారు అనుకోండి, మీరు తెలుగులో కూడా కంప్లైంట్ ఇవ్వచ్చు. అదేవిధంగా మీకు ఇంగ్లీష్ వచ్చింది అనుకోండి, ఇంగ్లీష్లో చేయండి, తెలుగులో వస్తే తెలుగులో కూడా కంప్లైంట్ చేయండి. ఏం కాదనమాట. ఇప్పుడు అంతా కూడా టెక్నాలజీ మొత్తం పూర్తిగా అయితే మారిపోయింది. మీరు తెలుగులో చేసినా కానీ ఇంగ్లీష్లో కన్వర్ట్ చేస్తారు. అదేవిధంగా మీరు ఇంగ్లీష్లో చేసినా కానీ కన్నడ తమిళ్ కూడా కన్వర్షన్ అయితే చేస్తారు. ఇప్పుడు మొత్తం టెక్నాలజీ మొత్తం మారిపోయింది కాబట్టి మీరు ఏ లాంగ్వేజ్లో వచ్చినా, ఉర్దూలో వచ్చినా, హిందీలో అయినా కానీ ఎట్లయినా కానీ మీరు ఇక్కడైతే చేసుకోవచ్చు అనమాట. అది గుర్తుంచుకోండి. చేసుకున్న తర్వాత ఎప్పుడైనా మీరు కంప్లీట్ చేసిన తర్వాత మీ మొబైల్కి అనేది ఫోన్ అయితే చేస్తారు. వాళ్ళైతే ఫోన్ అయితే చేస్తారు. చేసిన తర్వాత అది నిజమా కాదా అనేది వాళ్ళు ఒకసారి అయితే వెరిఫై అయితే చేస్తారనమాట. అది గుర్తుంచుకోండి మీరు. ఈ విధంగా అదేవిధంగా మీ యొక్క ఫైల్ ట్రాక్ యువర్ కంప్లీట్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ కంప్లీట్ అనేది ఎంతవరకు వచ్చిందో కూడా తెలుస్తుంది. అంతా కూడా తెలుస్తుంది అనమాట. మీ యొక్క ఇప్పుడు నాలెడ్జ్మెంట్ ఒకటి నాలెడ్జ్మెంట్ నెంబర్ అని ఇస్తారనమాట. ఆ నెంబర్ అనేది ఇక్కడ కొట్టి ఓటీపీ అనేది మీ మొబైల్కి వస్తుంది. దాన్ని ప్రెస్ చేస్తే ఇక్కడ మీ యొక్క క్యాప్చర్ నెంబర్ ఉంటుంది కదా, దాన్ని కూడా మీరు టైప్ చేయాల్సి ఉంటుంది అనమాట. అంతా కూడా ఇక్కడ చేయాల్సి ఉంటుంది. అది గుర్తుంచుకోండి. చేసిన తర్వాత మీ యొక్క కంప్లైంట్ అనేది ఎంతవరకు ఉందో అంత కూడా తెలుస్తుంది అనమాట. అదేవిధంగా మీ మొబైల్ ఫోన్ కూడా ఏదైనా గొడగొట్టుకున్నా కానీ అంత కూడా ఇందులో కంప్లైంట్ అయితే చేసుకోవచ్చు. అది కూడా బట్ దానికోసం ఈ మధ్యన ఇంకోటి ఏంటంటే దానికోసం ఇంకొక వెబ్సైట్ అయితే ఉందంట, మొబైల్ కోసం సపరేట్ దానికి సంబంధించి. అది దానికి మొబైల్ ఫోన్కి సంబంధించి అనమాట. ఆ వెబ్సైట్ అనేది రీసెంట్గా ఓపెన్ చేశారనమాట. అది కూడా నాకు తెలియదు, ఎందుకంటే ఇప్పుడు వెబ్సైట్ చూసిన తర్వాత నాకు తెలిసింది. ఇప్పుడు దానికి సంబంధించి కూడా చేస్తాను. అది ఏ విధంగా మనం రికవరీ చేసుకోవచ్చు, అదేవిధంగా పోలీసులకు మనం పోలీస్ స్టేషన్కి పోకుండా మనం ఏ విధంగా కంప్లైంట్ చేసుకోవచ్చు అంతా కూడా నేను ఇప్పుడైతే చెప్తాను. పూర్తిగా అయితే ఆ నెక్స్ట్ వీడియో కూడా చూడండి ఫ్రెండ్స్, అది కూడా చేస్తాను. బట్ ఇది మాత్రం మీకు చాలా యూస్ఫుల్ అయితే అవుతుంది అనమాట. మీ అకౌంట్లో డబ్బులు ఎవరైనా కాల్ చేసినా కానీ, అదేవిధంగా ఎవరైనా ఫ్రాడ్ ఏమైనా లింకులు కానీ, అదేవిధంగా ఎవరైనా ఓటీపీ చెప్పమని కొంతమంది ఫోన్ చేస్తారు కదా, అన్నిటి కూడా మీ యొక్క బ్యాంక్ అకౌంట్లో కూడా డబ్బులు కూడా పోయినా కానీ ఈ విధంగా మనం సైబర్ క్రైమ్లో అయితే కంప్లైంట్ అయితే చేయొచ్చు. ఇంతే ఫ్రెండ్స్, చూశారు కదా. ఎప్పుడైనా కానీ గుర్తుంచుకోండి, మీ మొబైల్కి ఫోన్ చేసి ఓటీపీ చెప్పమని, అదేవిధంగా లింకును క్లిక్ చేయమని చెప్పారనుకోండి, డైరెక్ట్గా మీరు సైబర్ క్రైమ్కి అయితే ఫోన్ అయితే చేయండి. అలాంటి లింకులు కానీ ఓటీపీ నెంబర్ కానీ ఏవి చెప్పకండి. ఈ వీడియో మీకు నచ్చినట్టున్నాను. థ్యాంక్ యూ.